జయ శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఇప్పుడు మనము ఏ విషయం గురించి మాట్లాడడానికి వచ్చాము అంటే కనుక ద్వాదశ రాశుల వారి గురించి మనం ప్రస్తావన చేయడానికి వచ్చాం. దాంట్లో ముఖ్యంగా ఇటీవల మనకి మారినటువంటి గ్రహస్థితిని ఒకసారి గమనించినట్లయితే మొదటిగా మనకి జూలై 27వ తారీఖున వక్రగతిలోకి మారినటువంటి శని భగవానుడు ఇక్కడ మీనరాశిలో. రెండోది ఆగస్టు 12వ తారీఖున కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రం 3వ తారీఖుని 12వ తారీఖున ఆశ్లేష నక్షత్రం 3వ పాదం ఏర్పడినటువంటి సూర్యగ్రహం. అలానే కుంభరాశి శతభిష నక్షత్రం 2వ పాదంలో ఏర్పడేటువంటి ఏదైతే ఆగస్టు 28వ తారీఖు పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం. ఆ తర్వాత సెప్టెంబర్ మాసం 2వ తారీఖున మనకి మారేటువంటి శుక్రుడు ఇక్కడ స్వస్థానానికి మనకి తులారాశికి వస్తూ ఉన్నాడు. దాంతోపాటు సెప్టెంబర్ 7వ తారీఖున మనకి మారేటువంటి బుధ భగవానుడు ఇతను ఎక్కడికి వస్తున్నారు? కన్యరాశికి వస్తున్నారు. ఈ కన్యరాశిలో సెప్టెంబర్ 7వ తారీఖున సంభవిస్తున్నారు. అంటే ఇక్కడ మనకి రవి భగవానుడు 17వ తారీఖు వరకు కూడా ఎక్కడ ఉంటారు? సింహరాశిలో. ఈ సింహరాశిలో సంచరిస్తూ 17వ తారీఖు సెప్టెంబర్ మాసంలో కన్యా రాశికి సంచరిస్తూ ఉంటారు. ఇవి గ్రహస్థితి. ఇప్పుడు ఈ గ్రహాల యొక్క స్థితిగతులు అంటే సెప్టెంబర్ 12వ తారీఖు వరకు కూడా 3 గ్రహాలు వారి వారి యొక్క స్వస్థానాల్లో సంచరిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత 17వ తారీఖు తర్వాత 2 గ్రహాలు వారి వారికి స్వస్థానంలో సంభవిస్తూ ఉన్నాయి. ఇక ఆగస్టు 28 అలానే ఆగస్టు 12వ తారీఖు సంచరించినటువంటి కర్కాటక రాశిలోనూ అందులో కుంభరాశిలో ఏర్పడినటువంటి గ్రహాలు ఛాయలు ఇవన్నీ కూడా మనము చూసుకున్నట్టయితే అలానే 27వ తారీఖు మారినటువంటి శని భగవానుడు డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా ఒకరి దృష్టిలో ఉంటాడు. ఈ యొక్క గ్రహస్థితిని మనం గమనించి ఆలోచించి సంతోషించినట్టయితే కనుక ఈ యొక్క రాశి ఫలితాలు ఈ యొక్క గ్రహస్థితిని మనము చూచుకొని వీటికి సంబంధించినటువంటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, ద్వాదశ రాశుల వరకు ఎలా ఉన్నాయి, మంచి శుభ దృష్టి ఉంటుందా, అశుభ దృష్టి ఉంటుందా, ఇంకేదైనా బాగుంటుందా ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మనము తీసుకొని చూసుకోవాలి. అలానే కొంతమంది కొన్ని రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఉన్నాయి, కొన్ని రాశుల వరకు అయితే శుభ ఫలితాలు మాత్రమే ఉన్నాయి, కొన్ని రాశుల వరకు అయితే కనుక అశుభ ఫలితాలు కనపడతా ఉన్నాయి. కాబట్టి మరి ఈ సెప్టెంబర్ మాసం నుంచి కూడా డిసెంబర్ మాసం వరకు మనం ఆలోచించినట్టయితే కనుక మరి యొక్క గ్రహస్థితి ఇలా ఉండగా మరి ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా మరి జాతకంలో దశలు అంతర్దశలు గోచారం వీటితో పాటు ఇంకేమైనా దోషాలు ఉన్నాయా? కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం ఉందా, లేదా నరదోషం అంటే నరదిష్టి నరఘోష ఉందా, పితృదోషాలు ఉన్నాయా, ఇంకేమైనా దోషాలు ఉన్న వల్ల మనం ఎదగలేకపోతున్నావా, లేకపోతే అసలు ఏంటి మన జాతకాలు ఎలా ఉంటున్నాయి, మారబోతున్నాయా, మరి ఇంకేదైనా విపత్తులకి లేదా ఇంకొకరి చేతులు బలైపోతున్నాయా, లేదా చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుందా, లేదా గండాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే జీవితంలో ఏం చేస్తే మనం బాగుపడతాం, ఎలాంటి చేస్తే మనము నేతృత్వంలో బాగుంటాం, ఎలాంటి రంగాల్లో మనం రాణిస్తాం అనేక వాటిని మనం గమనించినట్టయితే కనుక ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాము. మొదటిగా అందులో మనకి ద్వాదశ రాశిలో ఒకటి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి ఇటీవల మారినటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా మనం ముందుగా అనుకున్నట్టుగానే ఈ ధనుసు రాశి వారికి ఏంటంటే కనుక ఇటీవల ఎవరికైనా పెళ్లి అయి ఉంటే కనుక అంటే ఈ మాసంలో కావచ్చు, ఈ సంవత్సరంలో కావచ్చు, ఈ ఏడాదిలో కావచ్చు, ఎవరికైనా పెళ్లి ఉంటే లవ్ మ్యారేజ్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి కొంచెం మీరు ఆలోచించుకొని లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ చేసుకోండి. లవ్ మ్యారేజ్ ధనుసు రాశి వారికి సెట్ అవ్వదు. అలానే ఈ ధనుసు రాశి వారి పెళ్లి విషయంలో చాలా జాగ్రత్త లేకపోతే మాత్రం కొంచెం ఇబ్బంది అయితే కలుగుతుందండి. ఎందుకంటే శుభస్తం అంటే పెళ్లి చేసుకుంటే ఇదేంది అనుకుంటారు, కానీ రేపటి రోజున పెళ్లి అయితే బాధపడకూడదు కదా. కాబట్టి ధనుసు రాశి వారి పెళ్లి విషయంలో మాత్రము గోచార ప్రకారంగా అయినా నక్షత్ర ప్రకారంగా అయినా అలానే వారికి ద్వాదశ రాశులు ఎవరు చేసుకున్నా కూడా నవాంశాలు ఒకటి చెక్ చేసుకోండి. అలానే కంపాటబిలిటీ 36 by మినిమం 24 పాయింట్స్ వస్తేనే పెళ్లి చేసుకోండి. అన్ని రకాలుగా కూడా కలిసి వస్తే మాత్రమే ధనుసు రాశి వారు పెళ్లి చేసుకోండి. లేకపోతే మాత్రము దాంపత్య జీవితము చాలా ఘోరంగా ఉంటది. ఇది మిమ్మల్ని భయపెట్టట్లా, రేపటి రోజు మీరు ఇబ్బంది పడకూడదని నేను చెప్తా ఉన్నా. కాబట్టి దానితో పాటు అరేంజ్ మ్యారేజ్ అయితే మీకు కొంచెం సౌకర్యంగా ఉంటది. అలాంటి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే కనుక చాలా మంచిది, లేదంటే ఇక నామనక్షత్రమే. ఇకపోతే పెళ్లి చేసుకునే వారు ధనుసు రాశి వారికి మంచి సంతోషం అని చెప్పుకోవచ్చు. ఈ సెప్టెంబర్ మాసానికి పెళ్లి చేసుకునే యోగ్యత మీకు అందరికీ కూడా బాగుంటుందని చెప్పొచ్చు. ఇక ధనుసు రాశి వారికి ముఖ్యంగా చూసినట్లయితే కనుక జాబ్ లో వెసులుబాటు, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్,
అలానే స్థల మార్పిడి కూడా, జాబ్ కూడా మార్పిడి చెందేటువంటి అవకాశం మీకు కనిపిస్తా ఉంది. దానితో పాటు ధనుసు రాశి వారికి మరొకటి, వ్యాపారం ఏదన్నా కొత్తగా రావాలనుకున్న, వ్యాపార సంస్థలు అడుగు పెట్టాలనుకున్న, వ్యాపారం మొదలు పెట్టాలనుకున్న, వ్యాపారం చేయాలనుకున్నా కూడా అద్భుతంగానే ఉంది. కాబట్టి ఏదైనా రియల్ ఎస్టేట్ రంగాల్లో కావచ్చు, బ్యాంకింగ్ సెక్టార్ లో కావచ్చు, ఏదైనా షేర్స్, మ్యూచువల్స్, కాంట్రాక్ట్స్, ఇందులోనూ మళ్ళీ కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ రంగాలన్నింటిలో కూడా మీకు బాగుంటుంది. కానీ పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయకండి. మీరు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేయడం ద్వారా కలిసి రాదు. అలానే మీరు ఏదైనా రంగంలో ముందుకు వెళ్ళాలనుకుంటే కనుక చిన్నపాటి గ్రహాల యొక్క స్థితిగతులు బాగున్నాయి. కాబట్టి మీ దశల్లో ఏదైనా రవి దశ కానీ, శుక్రుడు దశ కానీ, బుధ దశ కానీ, గురు దశ కానీ ఉంది అంటే కనుక మీకు పట్టిందలా బంగారమే, ఇంకెవరు మిమ్మల్ని ఆపలేదు. కాబట్టి మెడికల్ సంబంధించినటువంటి రిప్రజెంట్ కానీ, మెడికల్ సంబంధించినటువంటి ఫార్మా కానీ, మెడికల్ సంబంధించినటువంటి మ్యానుఫాక్చర్ కానీ, మెడికల్ సంబంధించిన మెడికల్ షాపులు కానీ ఉంటే కూడా ఇంకా మీకు అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఆ రంగంలో మీరు అడుగు పెట్టొచ్చు. అలానే ఈ పెళ్లి సంబంధం కుదుర్చుకొని కార్తీక మాసం కానీ మాఘ మాసంలో పెళ్లి చేసుకునే విధంగా ఉంటే కూడా మీకు కలిసి వస్తా ఉంది. ఇక అన్ని రకాల రంగాల్లో కూడా మీరు రాణించవచ్చు, ముందుకు వెళ్ళొచ్చు, అంతా బాగుంటుంది. ఇంకా కూడా మీరు గ్రహించి ఆలోచించండి కనుక ఇంకా మాకు అనుకున్నది జరగట్లేదండి, ముందుకు వెళ్ళలేకపోతున్నాము, ఏదో ఎప్పుడు ఎక్కడో జరిగిందండి, ఏదో అంటే మీ బంధుమిత్రుల్లోనే మీ మీద కన్ను వేసేసి మీరు ఎదగకూడదు, మీ నాలెడ్జ్ చాలా గొప్పగా ఉంటుంది, మీరు అక్కడితో ఆగిపోవాలి అని అష్టదిగ్బంధం చేయొచ్చు, చేతబడి చేయొచ్చు. దానివల్ల మీకు ఎంత చేసినా ముందుకెళ్ళదు, ఎంత వయసు పెళ్లి అవ్వదు, ఆందోళన, చిరాకు అన్ని రకాల ఇబ్బందులు పడతా ఉంటారు. దాంతో పితృదోషాలు మీకు ఎంటాడుతూ ఉంటాయి, కాలసర్ప దోషం ఒకటి ఎంటాడుతూ ఉంటుంది. వీటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటూనే ఎప్పుడైనా మన సురేష్ గారికి సంప్రదించినట్టయితే కనుక మీకున్న సమస్యల పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటూ, అలానే ఇప్పుడు మనం చెప్పిన పరిహారం చేసుకుంటూ మీకు సమీపంలో ఎక్కడైనా నాగపడిగలు కానీ, సుబ్రహ్మణ్య స్వామి కానీ, అయ్యప్ప స్వామి గారు కానీ ఉంటూ, అక్కడ ఏదైనా కుమారస్వామి గారి ఉన్నట్టయితే కనుక అక్కడ అభిషేక అర్చన చేయించుకుంటే కనుక మీకు అన్ని రకాల బాగుంటుంది. వినాయక స్వామి వారికి అయితే కనుక ఖచ్చితంగా మీరు ఏదైనా పొట్టు వస్త్రం సమర్పించడం, గుంజలు తీసుకోవడం, ఆ వినాయక స్వామి వారికి మీరు ఎక్కువగా గరికా బెల్లం పెట్టడం చేయండి. ఎట్లయినా సెప్టెంబర్ మాసంలో మీకు పాతపుడు మాసంలో వినాయక చవితి వస్తుంది కాబట్టి వినాయక చవితి పర్వదినాలు కనుక మీరు ఏదైనా పచ్చపెసరు కానీ, బ్రౌన్ సెరగ కానీ గుగ్గిలుగా ఉండేసి ఆ స్వామి వారికి నైవేద్యం పెట్టినట్టు కనుక మీకు ఉన్నటువంటి విజ్ఞానే కాకుండా, కష్టాలే కాకుండా అన్ని రకాల రంగాల్లో ముందుకెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఇలాంటి చిన్న పరిహారం చేసుకుంటూ అదృష్టవంతులు అవ్వచ్చు ధనుసు రాశి వారు. ఇలాంటి మనకి ఈ రాశి వారు కనుక ఈ ఒక చిన్న పరిహారం చేసుకున్నట్టు కనుక గ్రహణాల దోషాలు, గ్రహస్థితి దోషాలు, ప్రకృతి దోషాలు అన్ని కూడా ఒక మేర ఉపశమనం మాత్రం ఖచ్చితంగా లభ్యపడుతాయండి. అంటే ఏం దానం చేయాలంటే కనుక, ఎలాంటి పరిహారాలు కావాలంటే కనుక మనం గ్రహించాలి. ఈ రాశి వారికి గోధుమలు, జొన్నలు, రాగులు, కందులు, సజ్జలు, బియ్యము, ఉలవలు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి వస్తువు. దీంతో పాటు నల్ల మినుములు, నల్ల నువ్వులు, పచ్చ పెసలు, బ్రౌన్ శనగలు, ఇవన్నీ కూడా ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క పావు కిలో చొప్పును తీసుకొని, ఒక కొబ్బరికాయ తీసుకొని, కర్పూరం బిడలు ఒక 5 తీసుకొని, ఇవన్నీ కూడా తనకి తాను దిష్టి తీసుకోవాలి. ఏ రోజైనా పర్వాలేదు. ఇవి గ్రహణాలకి గ్రహాలకి రెండింటికి సంబంధించింది. అందరూ చేసుకోవాల్సింది ఇది తీసేసుకొని తల చుట్టూ 7 టైమ్స్, తల దగ్గర నుంచి కాలు వరకు 7 టైమ్స్ దిష్టి తీసుకొని ఎక్కడైనా పారెడు నీటిలో కానీ, పొదలగొండ చెట్లలో కానీ వేసేసేయాలి. అలానే సేమ్ ఐటమ్స్ మళ్ళీ తీసుకొని తనకి తానే ఒక క్లాత్ పరుచుకొని కూర్చొని ఇంట్లోనే భుజాల మీద అభిషేకం చేసుకోవాలి. ఈ అభిషేకం చేసుకున్నటువంటి ద్రవ్యాలన్నీ కూడా ముడుపు కట్టుకొని ఎక్కడైనా పారెడు పట్టిన నీటిలో వేసేసి స్నానం ఆచరించి ఆ వస్త్రాలు కూడా అక్కడ ఒడిచి వేసేసేయాలి. ఎక్కడైనా వచ్చిన తర్వాత అమ్మవారికి, స్వామివారికి కానీ మట్టి ప్రమిదలో 2 వత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి. అలానే ఆవు పాలు ఒక 1/2 లీటర్ తీసుకొని ఒక మట్టి పెరుగులో పోసుకొని, ఇది మంగళ శనివారాలు చేసుకోవాలి. మాసంలో ఒకసారి చేస్తే సరిపోతుంది, అందరూ చేసుకోవచ్చు. అలానే మట్టి పెరుగులో పోసుకొని ఒక జాజికాయ, ఒక పసుపు ఒక చిటికెడు, జాజికాయ ఒకటి, అలానే నల్ల నువ్వులు ఒక చిటికెడు, ఆ నల్ల నువ్వులు ఒక చిటికెడు, తెల్ల ఆవులు ఒక చిటికెడు దాంట్లో వేసేసి ఇవన్నీ కూడా తల చుట్టూ దిష్టి తీసేసుకుని ఒక 7 సార్లు, తల దగ్గర కాలు 7 సార్లు దిగదార్చుకొని ఇవన్నీ కూడా తీసుకొని ఇక్కడ పుట్ట దగ్గర కానీ, చెట్టు దగ్గర కానీ, ఏ చెట్టు పల్ల రోడ్డుకి ఇరువైపు కనుక పెట్టినట్టయితే అన్ని రకాల అవరోధాల నుంచి మీరు బయటపడ్డట్టే. అలానే ఎవరికైనా ముగ్గురికి, పెద్దవాళ్ళకి, పేదవాళ్ళకి, అడుక్కునే వారికి, ఆడవారికి ముగ్గురికి 3 చీరలు, 3 రకాల బ్లౌజ్ పీసులు, అలానే 3 రకాల ఫ్రూట్స్ తీసుకుపోయి దానం ఇచ్చేస్తే కనుక పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు కూడా అయ్యేటువంటిది కనిపిస్తా ఉంది. కాబట్టి ఇలాంటి పరిహారం చేసుకోవాలి. అలానే మీ అందరూ కూడా ఎక్కడైనా మీరు స్నానం చేసే నీటిలో పసుపు గాని, లవంగాలు గాని, ఇంగువ గాని, అలానే స్నానం చేసే నీటిలో ఉప్పు గాని, అలానే నల్ల నువ్వులు గాని, నల్ల మినుములు గాని, మిరియాలు గాని, లేకపోతే దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, ఇలాంటి ఏదైనా ఒక వస్తువు చిన్న బయట
వస్తువు తీసుకొని స్నానం చేసి నీటిలో వేసుకొని స్నానం చేస్తే మీకు నరదిష్టి నరఘోష కూడా ఖచ్చితంగా పటాపంచు వేయడానికి ఎక్కువ అవకాశాలు కనపడతా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వారి దగ్గర ఖచ్చితంగా మరొక విషయం ఏంటంటే కనుక మీరు అందరూ కూడా ఏం చేయాలంటే సమీప దూరంలో ఎక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంటే కనుక ఆ సుబ్రహ్మణ్య స్వామి దగ్గర 41 రోజులు లేదా 21 రోజులు లేదా 11 రోజులైనా సరే ఆ వారి పాదాల చెంతన కళ్ళు కొంచెం వేసిరండి. లేదంటే ఎక్కడ నాగపడిగలు ఉంటాయి, ఎక్కడైనా సరే మానస అమ్మవారి నాగపడిగలు ఉంటాయి, అలానే కుమారస్వామి ఏకస్వామి అంటారు. అక్కడ మీకు సమీప దూరంలో ఎక్కడైతే ఎవరైతే అందుబాటులో ఉన్నారో వారి దగ్గర అయితే కనుక మినిమం 11 రోజులు కళ్ళుప్పు తీసుకుపోయి కొంచెం వారి పాదాల చెంతన పెట్టేసేయండి. 11 రోజు కానీ 21 రోజు కానీ 41 రోజు కానీ కొబ్బరికాయ కుట్టేసి ఆ కొబ్బరి చెప్పులో నేను నూనె పోసేసి దీపారాధన వెలిగించేసారండి. ఇలా చేయడం ద్వారా మీకు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ఆస్తి కావాలి, అంతస్తులు కావాలి కాదు, ఇల్లు కావాలి, బాకిలి కావాలి, సంపాదన సంపాదించుకోవాలి, నిలకడగా ఉండాలి, నిలదొక్కోవాలి, అందరికీ కూడా మంచి సానుకూలమైనటువంటి పరిహారం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. మరొకటి, ఇలాంటి పరిహారాలు చేయడం ద్వారా అందరికీ కూడా మంచి శుభదాయకమైనటువంటి సానుకూలమైనటువంటి గ్రహాల యొక్క స్థితిగతులన్నీ కూడా మన వైపు వచ్చేందుకు ఉంటాయి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలతో మనం ఖచ్చితంగా ఉపశమనం పొందొచ్చు. లేదు కాదు కూడదంటారా, మనకి ఇంకా మించినటువంటి పరిహారాలు, అలానే జాతకరీత్యా కాకుండా గోచారీత్యా కాకుండా ఏదో మనం ఇబ్బంది పడుతున్నాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సురేష్ గారిని సంప్రదించండి. సంప్రదిస్తే మీకు ఉన్నటువంటి సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అది తంత్రమైన, మంత్రమైన, యంత్రమైన, యాగమైన, యజ్ఞమైనా సరే, అగ్నిహోత్రమైనా సరే, మీకున్న సమస్యకి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటుంది. అలానే మనకి పరిష్కార మార్గం చూపించే విధంగానే కాకుండా మన దగ్గర ఎన్నో రకాల వస్తువులు మంత్రోచ్చారణ చేసి, అగ్నిహోత్రం చేసి, తంత్రం చేసి, యంత్రం చేసి ఉంటాయి. అవన్నీ కూడా మీకు చెంతకి చేర్చేటువంటి సదవకాశం కూడా మన దగ్గర లభ్యపడుతుంది. కాబట్టి ఎవరైనా సంపాదించలేని వారు కాంటాక్ట్ ద్వారా కూడా ఫోన్ చేయడం, స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయడం ద్వారా కూడా మీకు వస్తువుని మీ చెంతకే చేరుస్తాం. కాబట్టి సరస్వతి ధరల్లో పూజించి చెప్పి పంపిస్తాం. వాటి వల్ల కూడా మీ సమస్య పరిష్కార మార్గం అయితే ఖచ్చితంగా లభ్యపడుతుంది.